తెలంగాణలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. రానున్న 2 నెలల్లో ఈ పాలిటిక్స్ మరింత హీట్ను పెంచబోతున్నాయా? విచారణలు, పాదయాత్రలు, అరెస్టులతో సెన్సేషన్ సృష్టించబోతున్నాయా? తెలంగాణ పాలిటిక్స్ హై వోల్టేజ్ గేమ్ లా మారిపోయాయి. బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పిదాల వల్ల తెలంగాణ రాష్ట్రం ప్రగతిలో వెనక్కి వెళ్లిపోయిందని రేవంత్ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ఆరోపణలకు గట్టిగానే కౌంటర్లిస్తోంది. హామీల మీద హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా అధికారంలోకి రాగానే హామీలను పక్కన పడేసిందని విమర్శిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నప్పటికీ రుణమాఫీ, పెన్షన్ హామీలను అమలు చేయలేకపోయిందని, ఈ విషయంలో ప్రజల్ని డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసి అంటూ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో మంత్రి పొంగులేటి మాత్రం త్వరలో అణుబాంబు పేలనుందంటూ మరోసారి తెలంగాణ రాజకీయాలను హీటెక్కించారు. తప్పు చేసిన బీఆర్ఎస్ నేతలను వదిలిపెట్టేది లేదని, దోచుకున్న వారిని దోషులుగా నిలబెడతామన్నారు. ఈ రేసింగ్ కోసం ఇచ్చిన 55 కోట్లు ఎక్కడికెళ్లాయో త్వరలో తెలుస్తుందని స్పష్టం చేశారు. తొందరలోనే బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అవుతారని కూడా జోస్యం చెప్పారు. ఇది నాటు బాంబు కాదు, లక్ష్మీ బాంబు కాదు, తుస్సుమనే బాంబు అవునో కాదో మీరు నిర్ణయించుకోండి. ఇది తప్పు చేసిన వాళ్ళకి ఆటం బాంబులాగా పేలబోతుంది. తప్పకుండా ప్రజాక్షేత్రంలో చట్టము దాని పని చేసుకుంటూ పోతని వాళ్ళు అనేవాళ్ళు, అది ఇప్పుడు వాళ్ళకే వర్తిస్తుంది. ప్రజాక్షేత్రంలో తప్పకుండా దోషుల్లా నిలబడాల్సి ఉంటుంది. దీంతో తెలంగాణ పాలిటిక్స్ కాస్త సీఎం రేవంత్ వర్సెస్ కేటీఆర్ గా గరంగా మారిపోయాయి. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో తాను ఏ తప్పు చేయలేదన్న కేటీఆర్ జైలుకు వెళ్లటానికి సిద్ధంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతానంటే రెడీగా ఉన్నానని తెలిపారు. ఫార్ములా ఈ కేసుపై విచారణకు సిద్ధంగా ఉన్నానన్నారు. 2-3 నెలలు జైల్లో ఉంటే ఏమవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. మంచిగా యోగా చేసుకుని బయటకొస్తానని, తర్వాత పాదయాత్రకు సిద్ధమవుతానన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచామని, ఈ రేసింగ్ తో 700 కోట్ల లాభం వచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఏస్తే వేసుకో, ఉత్సాహొచ్చా, నాకేం ఫరక్ పడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగా గీగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. నన్ను రోజు ఒక్కలాడుతున్నారు మా వాళ్ళు. అన్న ఎత్తుకపోతారా, ఎల్లుండి ఎత్తుకపోతే తిరగబోయి యూకి వెళ్ళిందని నేను అంటున్నా. ప్రజలకన్నా తెలియాలి కదా. మీరు రోజొక్క తిరిగా ఓ టార్గెట్ ఊచ్చు అంటే మరి నేనేం చేయాలి? రాజ్భవన్లో కాంగ్రెస్, బీజేపీ ఒకటై మంచిగా కలుసుకొని బీఆర్ఎస్ని ఎట్లా ఖతం చేయాలనుకుంటున్న మాట వాస్తవం. నేను మళ్ళీ చెప్తున్నా, నీకు గవర్నర్ గారు అనుమతిస్తే ఆయన ఇష్టం, అది ఆయన విచక్షణ, నాకేం అభ్యంతరం లేదు. ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చినా వి వెల్కమ్ ఇట్. ఏ విచారణకైనా మేము సిద్ధం. దీంతో కేటీఆర్ అరెస్ట్ అవుతారనే ప్రచారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అయితే విచారణ పూర్తయ్యాకే చర్యలు చేపడతామని, విచారణ లేకుండా చర్యలు చేపట్టబోమంటూ సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అదే సమయంలో సింపతి డ్రామాలకు కూడా అవకాశం ఇవ్వబోమంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక విచారణ నివేదికను అసెంబ్లీ ముందుంచేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మరోవైపు తన జన్మదినం రోజైన శుక్రవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునర్జీవ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది వెంట పాదయాత్ర చేసి రైతులతో మాట్లాడారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా భవిష్యత్తు తరాల కోసం మూసీ ప్రక్షాళన విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఈ సందర్భంగా సీఎం రేవంత్ స్పష్టం చేశారు. నేను ఇవాళ ఇక్కడికొచ్చిన వేలాది మంది నల్గొండ సోదరులు నేను అడుగుతున్నా, మీరు వెనక్కి గ్రామాలకు పోండి, మీ గ్రామంలో కూర్చోండి, బీఆర్ఎస్, బీజేపీలను మీ ఊర్లలో ఉండేటోళ్ళని పిలువండి. ఇవాళ జెండా ఎజెండా పక్కన పెట్టండి. ఈ నల్లగొండ బాగుపడాలన్నా వద్దా? ఈ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలన్నా వద్దా? ఈ మూసి మురికి నుంచి, ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ బయటపడాలన్నా లేదా మీరు అడగండి. ఇవాళ బీఆర్ఎస్ ఓదిక్కు, బీజేపీ ఓదిక్కు ఇవాళ మనల్ని అడ్డుకోవాలి, కాళ్ళ కట్టెబెట్టాలని చూస్తున్నారు. ఈరోజు మీరిచ్చిన సంకల్పం, మీరిచ్చిన బలం
మీరిచ్చిన మనోధైర్యం, మూసీ నది పునరుజ్జీవనం జరిగి తీరుతుంది, మూసీ ప్రక్షాళన ప్రభుత్వం చేపట్టి తీరుతుంది అని సంగం శివయ్య సాక్షిగా మీకు మాటిస్తున్నా. అయితే కొత్త సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమని కేటీఆర్ మనసులో మాటను బయటపెట్టిన నేపథ్యంలో ఈ రేసింగ్ ఫార్ములా అంశం ప్రకంపనలు సృష్టించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళదామని ప్లాన్ చేస్తున్న కేటీఆర్ కు రేవంత్ సర్కార్ ఊహించని షాక్ ఇస్తుందా అనే చర్చ కూడా ఓవైపు జరుగుతుంది. ఈ ఏడాదిలోనే కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే కేటీఆర్ పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో ప్రస్తుతం ఆయన అరెస్ట్ చేస్తే ప్రజల్లో మరింత సానుభూతి లభించే అవకాశం ఉండొచ్చనే ఆలోచనలోనూ ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలోని అక్రమాలు, అవకతవకలపై మంత్రివర్గంలో, శాసనసభలో చర్చించిన తర్వాత కేసీఆర్తో పాటు ఇతర పాత్రధారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు టార్గెట్ గా ఇప్పటికే విద్యుత్ అవకతవకల అంశంలో కీలక అడుగులు పడుతున్నాయి. అదే సమయంలో నవంబర్లో పొలిటికల్ దీపావళి బాంబులు పేల్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నెలలో ఎలాంటి బాంబులు పేల్తాయనే ఉత్కంఠ నెలకొంది. మరి ఇంతకీ బీఆర్ఎస్ ను కట్టడి చేయడానికి కాంగ్రెస్ ఏం ప్లాన్ చేస్తోంది? కేటీఆర్ జనంలోకా, జైల్లోకా? సీఎం రేవంత్ ను ఎదుర్కోవడానికి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు? వచ్చే 2 నెలల్లో తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి అన్నది వేచి చూడాల్సిందే. మరి ఇంతకీ బీఆర్ఎస్ ను కట్టడి చేయడానికి కాంగ్రెస్ ఏం ప్లాన్ చేస్తోంది? కేటీఆర్ జనంలోకా, జైల్లోకా? సీఎం రేవంత్ ను ఎదుర్కోవడానికి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు? వచ్చే 2 నెలల్లో తెలంగాణ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి అన్నది వేచి చూడాల్సిందే.